గైస్ ఇటు చూడండి, గోస్లో డేంజరస్ కర్వ్స్ చూసారా? ఇది ఇట్లా పాములాగా ఈ సింబల్ నేను ఎప్పుడు చూడాల. మనం టర్నింగ్లు చూస్తుంటాం, మరీ పాములాగా ఉంది అసలు, అన్ని మెరుకలది ఆ సింబల్. అంటే అట్లా ఉన్నాయి రోడ్లు కూడా ఇక్కడ. చాలా జాగ్రత్తగా పోవాలి ఈ రోడ్లలో, లేదంటే ఇంకా తెలుసుగా అస్సాం కూడా కదా, డార్జిలింగే కథం. వామ్మో ఇదేంది, ఎక్కడ కూడా ఎక్కడ ఒకటే గేర్ వేసుకోవటమే. ఆవుడా ఏం ఘాటులు రా బాబు. వావ్ వావ్ వావ్, ఇట్స్ గ్రీన్ కలర్. వావ్ చూసారా, క్రేజీ కదా. చిన్నారా బాబు. రోడ్లు అయితే చాలా క్రేజీగా ఉన్నాయి, చాలా అప్స్ చాలా డౌన్స్. ఎట్లా పడితే అట్లా రాకండి ఈ రోడ్లలో. డ్రైవింగ్ కూడా బాగా వచ్చిన వాళ్ళే ఇక్కడ తోలగలరు. ఇదేం చెట్రా బాబు, ఎంత ఎత్తుంది దావుడా. ఇటు చూసినా గ్రీనరీ, ఒక పక్క టీ అందాలు, ఇంకొక పక్క పిల్లగాలి. ఎటు చూసినా కలర్ఫుల్లే. ఇదిగోండి హార్స్. మా తమ్ముడికి హార్స్ అంటే పిచ్చి, వాడు కూడా తీసుకుపోదామా? ఇక్కడ ఫోటోషూట్లు జరుగుతున్నాయి. ఇక్కడ రోడ్ సైడ్ చూడండి అన్నీ పెట్టారు. వామ్మో క్రౌడ్ చూసారా. హార్స్ ఎక్కాలని ఉంది కానీ వద్దులే, ఎక్కాలని ఉంది. అట్ ద సేమ్ టైం మళ్ళీ ఎందుకులే అనిపిస్తుంది. చూడండి రిపెల్ టీ అంట, సిట్ మడ్డుపట్టి టీ ఫ్యాక్టరీ 5 కిలోమీటర్స్. ఓకే ఈడే ఉందా అది, టీ ఫ్యాక్టరీకి కూడా పోవాలి. మడ్డుపట్టి బోటింగ్ 7.5 ఉంది. ఇక్కడ పైన చూడండి స్ప్రే చేస్తున్నారు దానికి, టీ వాటికి. బోటింగ్ చేద్దాం పైన. పోకుండా హారన్ కొడతావు ఎందుకురా, హౌలేగా. వాడు అంతసేపు అవుతుంది నీకోసం. క్రాస్ చేయాలి, లేదంటే వెనకే ఆగాలి. రెండు కాకుండా మధ్యలో ఉండకూడదు ఎప్పుడు, అంతే కదా గాయస్. వావ్ 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 వావ్, ఏం చెప్పా, చూస్తా ఉండండి అంతే. ఈ రోడ్లు అందాలు. వద్దురా చెల్లిలో ఎక్కించుకోకు, తలనొప్పి. ఇక్కడ లోకల్ జాదుగాలు చెప్పలేము ఎందుకు వచ్చిన గోల. అబ్బా అబ్బా ఏం రోడ్ రా బాబు ఇది. ఇలాంటి ఘాట్లో తోలడం పిచ్చి లేస్తుంది నాకు. నిజం చెప్పాలంటే అసలు పోతుంది అట్లా. ఓ 10 రోజులు పెట్టుకొని ప్రతిదీ నీట్గా ఎక్స్ప్లోర్ చేసుకొని పోదాం అనిపిస్తుంది, కానీ కుదరదుగా. నేను సండే రిటర్న్ వెళ్ళిపోదాం అనుకుంటున్నా, సండే లోపల చూద్దాం.
వామ్మో అదిగోండి కార్మెలాగిరి ఎలిఫెంట్ పార్క్ మున్నార్. ఎట్లుంటుంది ఇప్పుడు మనతో చూస్తారా? ఎలిఫెంట్ మీద సఫారీ చేపిస్తారు అనమాట. ఇలా ఇదండి ఎలిఫెంట్ పార్క్. చలో మన వెహికల్స్ అలా ఉండవు అనుకుంటా నాకు తెలిసి. ఉంటాయో ఉండవో, ఉంటే లెక్కే పంపిస్తున్నారులే. వామ్మో ఈ కొండల్లో బండి తోలాలంటే అబ్బా ఫుల్ ఎక్స్పీరియన్స్ కావాల్సిందే ఖచ్చితంగా. ఎట్లా పడితే అట్లయితే కష్టం. కార్లో కూడా అద్దాలు పెట్టిండ్రు, మనమేమో బయట నుంచే పెట్టాల. తొక్కలేడు పెట్టే బండి, తర్వాత చూద్దాం ఎవడేమంటాడో. ఒకసారి అయితే చూడండి మొత్తం ఎంత క్రౌడ్ ఉందో ఇక్కడ. మొత్తం అయ్యే దేవుడా ఎన్ని వెహికల్స్ చూడండి. ఇదిగోండి ఎలిఫెంట్స్ మీద సఫారీ చేపిస్తారనమాట లోపలికి. చాలా పెద్ద ఎలిఫెంట్స్ ఇవి. ఫోటోలు కనిపిస్తున్నాయి నాకు తెలియదు కానీ చాలా పెద్ద ఎలిఫెంట్స్ ఇది. అంతా ఇంత ఎలిఫెంట్స్ అయితే కాదు, చిన్న ఎలిఫెంట్స్ అయితే అస్సలుకే కాదు ఇవి. దేవుడా ఒక్కోటి అన్ని ఫీట్స్ ఉన్నాయి చూడండి పైకి. దాని మీదకు ఉంది ఆ చెక్కది ఉంది కదా దాని మీదకి. దీనికి కూడా ఎంతో కొంత ఛార్జ్ చేస్తారు చెప్తా. అది కూడా ఇట్లా లోపలికి తీసుకొని ఫారెస్ట్ లోపలికి తీసుకొని వెళ్ళిపోయేస్తారు అనమాట. ఇప్పుడు నాకు టైం లేదు, సో నేను వెళ్ళను అనమాట. నేను ఇంకోటి కూడా కవర్ చేస్తా. ఇప్పుడు ఎక్కి తిరిగేంత కాకుండా ఇంకో ట్రై చేద్దాం మనం, బోటింగ్ ఇట్లా చేద్దాం. సో వెళ్ళిపోదాం మనం ఇప్పుడు. క్రౌడ్ అయితే వేరే లెవెల్ ఉంది ఇక్కడ చూడండి. మొత్తం బస్సులు ఎట్లా వస్తున్నారు చూడండి, ఎంత క్రౌడ్ ఉందో. మీరే ఇంకా ఎక్స్పెక్ట్ చేసుకోండి, ఇమాజిన్ చేసుకోండి ఇక్కడ ఎట్లుంటుందో. దేవుడా ఇంకా ఇవే స్పైసెస్ ఉన్నాయి ఇక్కడ. ఇంతటితో అయితే ఎలిఫెంట్ సఫారీ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.